హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ హ్యాష్ టేబుల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసిన టాపిక్ వచ్చేసరికి ట్రీ మ్యాప్ అండ్ హ్యాష్ మ్యాప్ టూ కాన్సెప్ట్స్ చూసాము. సో దట్ ఈస్ మ్యాప్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. అంటే మనకి కీస్ అండ్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏదైనా సరే మ్యాప్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ టాపిక్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అంటే బై యూజింగ్ కీస్ మనం అందులో ఉన్న వాల్యూస్ని వన్ బై వన్ కంప్లీట్ యూనిక్నెస్తో యాక్సెస్ చేయడానికి అండ్ విత్ కీతో మనం జనరేట్ చేయడానికి డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి మనకి ఈ కీ అండ్ వాల్యూస్ కాంబినేషన్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి కాంబినేషన్స్లో మనకి జనరల్గా హ్యాష్ మ్యాప్ అనేది బెస్ట్ టెక్నాలజీ కింద బెస్ట్ క్లాస్ కింద మనం చెప్పుకున్నాము. సో ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ క్లాస్. సో ఈ హ్యాష్ మ్యాప్ అనే క్లాస్తో పాటు మనం కూడా చూసిన ఎనదర్ క్లాసెస్ మ్యాప్ ఇంటర్ఫేస్ అండ్ ట్రీ మ్యాప్ క్లాస్ ఇవన్నీ చూసాం. సో ఈ హ్యాష్ టేబుల్ అనే క్లాస్ కూడా, ఇది కూడా ఒక క్లాస్, ప్రీడిఫైన్ క్లాస్. ఈ క్లాస్ కూడా మనకి ఏం చెప్తుంది అంటే కీస్ అండ్ వాల్యూస్ కాంబినేషన్స్తో మనం ఒక మ్యాప్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ హ్యాష్ టేబుల్ అనే క్లాస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకి కొన్ని యూనిక్ ఎలిమెంట్స్ని కంటైన్ చేసుకుంటుంది అండ్ ఇందులో మనకి ఎక్కడా కూడా నల్ కీ ఆర్ వాల్యూస్ అనేవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా రావు. అంటే రిమైనింగ్ హ్యాష్ మ్యాప్ అండ్ ట్రీ మ్యాప్తో కంపేర్ చేస్తే అక్కడ మనం వన్ నల్ కీ లేదు ఒక నల్ కీకి మల్టిపుల్ వాల్యూస్ ఇలా ఏదో ఒక నల్ కీకి మనం ఛాన్స్ ఇచ్చాం. కానీ ఇక్కడ హ్యాష్ టేబుల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కంప్లీట్గా నల్ కీని కానీ వాల్యూస్ని కానీ మనం ఎలో చేయము. దట్ ఈస్ ద హ్యాష్ టేబుల్. ఇక్కడ నెక్స్ట్ హ్యాష్ మ్యాప్కి వాటికి మనకి డిఫాల్ట్ కెపాసిటీ కింద మనం 16 తీసుకున్నాము. కానీ హ్యాష్ టేబుల్కి వచ్చేసరికి ద డిఫాల్ట్ కెపాసిటీ ఈజ్ 11. ఓకే, సో ఇది కూడా సేమ్ మనకు ఒక లిస్ట్ ఆఫ్ ఎరేస్ కింద, అంటే ఎరే ఆఫ్ లిస్ట్ కింద మనకి కాంబినేషన్ కింద మనం హ్యాష్ టేబుల్ అనేది యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాష్ టేబుల్ తెలియాలి అంటే మనం హ్యాష్ మ్యాప్లో మనం ప్రీవియస్గా బకెట్స్ గురించి అండ్ దాని యొక్క వర్కింగ్ గురించి, హ్యాష్ మ్యాప్ వర్కింగ్ అంతా కూడా చూసాము. సేమ్ అలానే మనకి హ్యాష్ టేబుల్ కూడా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కూడా హ్యాష్ కోడ్ అనే మెథడ్ని కాల్ చేస్తూ మనం హ్యాష్ టేబుల్ని యాక్సెస్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్, it implements a hash table ఇది కూడా మనకి ఏ కాంబినేషన్స్ అంటే కీస్ అండ్ వాల్యూస్ కాంబినేషన్. నెక్స్ట్ ఇట్ మెయింటైన్స్ ఓన్లీ, ఇక్కడ ఎక్కడ కూడా మనకి డూప్లికేషన్ అనేది ఉండదు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్, సో మనం హైరారికల్ ఫామ్ చూస్తాం కదా ప్రతిదానికి. ఇక్కడ కూడా ఇది ఏం చేస్తుంది అంటే డిక్షనరీ అనే క్లాస్తో ఇది ఇన్హెరిటెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. సో ప్రీవియస్గా ఎక్కడ కూడా మనం డిక్షనరీ అనే క్లాస్ని మనం చూడలేదు. సో హ్యాష్ టేబుల్ మనకి డిక్షనరీ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుని అండ్ మ్యాప్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. బికాస్ డిక్షనరీ అనేది క్లాస్ కాబట్టి దట్ ఈస్ ఎక్స్టెండ్స్ అండ్ మ్యాప్ అనేది ఇంటర్ఫేస్ కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్స్. And it implements మ్యాప్ ఇంటర్ఫేస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నాం నల్ వాల్యూస్ గురించి. ఇక్కడ నల్ వాల్యూస్ అనేవి అలౌ చేయం. నెక్స్ట్ ఇది కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్లాస్ అంటే సింక్రనైజ్డ్ క్లాస్. మనకి జావా కలెక్షన్స్లో కొన్ని వచ్చేసరికి సింక్రనైజ్డ్ క్లాసెస్ అండ్ కొన్ని వచ్చేసరికి నాన్ సింక్రనైజ్డ్ క్లాసెస్. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క కెపాసిటీ మనం ఎంత చెప్పుకున్నాం, 11. The default capacity of hash table is 11. Same ఇది కూడా మనకి array of list.
సో ఇవి దీనికి సంబంధించిన ద మెయిన్ కీ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ ఈచ్ లిస్ట్ అంటే మనకి ఎరే ఆఫ్ లిస్ట్ అన్నాం. అంటే కలెక్షన్ ఆఫ్ లిస్ట్. ఈచ్ లిస్ట్ అనేది ఏంటంటే ఒక బకెట్. ప్రతి లిస్ట్ కూడా మనకి ఒక బకెట్. అలాంటి లిస్ట్ మనకి చాలా ఉంటాయి. అలాంటి బకెట్స్ చాలా ఉంటాయి. సో అక్కడ ద పొజిషన్ ఆఫ్ ది బకెట్ అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్ మనం హ్యాష్ మ్యాప్‌లో చెప్పుకున్నట్టుగా హ్యాష్ కోడ్‌ని బేస్ చేసుకొని మనం ఆ బకెట్ యొక్క పొజిషన్‌ని ఐడెంటిఫై చేస్తాం. సో దెన్ ఈచ్ calling the hash code. సో ఇవి మొత్తం మనకి హ్యాష్ కోడ్‌కి సంబంధించిన మెయిన్ కీ పాయింట్స్. మీకు అవసరమైతే కనుక ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మీరు ఇందులో ఏ క్లాస్‌కి గురించి జావా కలెక్షన్‌లో ఏ క్లాస్ గురించైనా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పుకున్న మెయిన్ కీ పాయింట్స్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్‌గా కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదే హ్యాష్ టేబుల్ యొక్క డిక్లరేషన్ అంటే ప్రీ డిఫైన్‌గా మనకి ఆల్రెడీ జావా యుటిలిటీ ప్యాకేజ్‌లో మనకి ఈ కలెక్షన్ దాంట్లో ఈ హ్యాష్ టేబుల్ అనే క్లాస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్‌గా మనం డిక్లేర్ చేసుకున్నాము. సో, దాన్ని డిక్లేర్ చేసేటప్పుడు అది ఎలా డిక్లేర్ చేశారు? అండ్ దేన్ని ఎక్స్‌టెండ్ చేసుకున్నారు? దేన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు? మనం ఇందాక చూసాము. సో, దాని గురించి ఒకసారి డిక్లరేషన్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ హ్యాష్ టేబుల్ విత్ కీ అండ్ వాల్యూ ఎలిమెంట్. అంటే కీ యొక్క టైప్ ఆఫ్ ఎలిమెంట్, నెక్స్ట్ వాల్యూ యొక్క టైప్ ఆఫ్ ఎలిమెంట్. సో, దట్ ఈస్ కే, వి. నెక్స్ట్ ఎక్స్టెండ్స్ మనం ఏ క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేసుకున్నారని చెప్పుకున్నాం? డిక్షనరీ క్లాస్. కాబట్టి డిక్షనరీ నెక్స్ట్ అగైన్ అక్కడ కేకి ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అండ్ వాల్యూ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇట్ ఇంప్లిమెంట్స్ మ్యాప్ ఇంటర్ఫేస్ విత్ కీ అండ్ వాల్యూ. నెక్స్ట్ సో ఇక్కడ వాట్ ఈస్ కే మీన్స్ మనం ప్రతి దాంట్లో రాసుకుంటున్నాము. ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ కీస్. టైప్ మీన్స్ డేటా టైప్. మనం అక్కడ కీ అనేది ఏ టైప్ ఆఫ్ కీని మెన్షన్ చేస్తున్నాము అనేది అక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ వి మీన్స్ సేమ్. ఈస్ ద టైప్ ఆఫ్ మ్యాప్డ్ వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి రిగార్డింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జావా కలెక్షన్ అనేది యుటిలిటీ ప్యాకేజ్ కాబట్టి కంపల్సరీ మనం యుటిల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ util dot asterisk hash table ex, that is hash table example. నెక్స్ట్ హ్యాష్ టేబుల్కి మనం రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. దాంట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలి అంటే అందులో ఉన్న మెంబర్స్ ఏదైనా మెథడ్ ఆర్ ఏదైనా సరే మనం యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీ దానికి రిఫరెన్స్ ఉండాలి. సో ఇంటీజర్ స్ట్రింగ్ ht ఈక్వల్ టు న్యూ స్పేస్ సో నెక్స్ట్ ఇప్పుడు ఆ హెచ్టీ అనే రిఫరెన్స్తో మనం అందులో ఉన్న మెంబర్స్ యూజ్ చేసి వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. సో హెచ్టీ డాట్ పుట్ ఆఫ్ నేను ఇక్కడ ఎంటర్ చేసే ఎలిమెంట్ 201 అనేది ఒక కీ ఎలిమెంట్ కింద తీసుకున్నాను. నేమ్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను అండ్ ఎండింగ్ విత్ సెమీకోలన్. నెక్స్ట్ హెచ్టీ డాట్ పుట్ ఆఫ్ 203 hd dot put off
మూర్తి. సో ఇలా కొన్ని ఎలిమెంట్స్ అనేవి మనం ఎంటర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలంటే మనం ఇంటర్ఫేస్ యూజ్ చేసేవాళ్ళం. ఆ ఇంటర్ఫేస్‌లో గెట్ కీ, గెట్ వాల్యూస్ ఇలా చాలా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ సింపుల్ హెచ్‌టి అనేది మనం system.out.printlnతో కనెక్షన్ ఇచ్చాము అంటే ఇట్ ప్రింట్స్ ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ హెచ్‌టి రిఫరెన్స్. సో దెన్ system.out.println present elements ప్లస్ హెచ్‌టి. ఓకే. సో ఇప్పుడు అగైన్ నేను ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉన్న వాల్యూని అబ్సెంట్ చేద్దాం అనుకుందాం. లేదు అందులో ఉన్న వాల్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకో వన్ మోర్ ఎలిమెంట్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ హెచ్‌టిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనం ప్రింట్ చేయాలంటే అగైన్ సేమ్ ఎలిమెంట్ అనేది సేమ్ స్టేట్మెంట్ అనేది మనం రాస్తాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఇంకొక వన్ మోర్ ఎలిమెంట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. సారీ యాడ్ చేయాలి కదా ఫస్ట్ హెచ్‌టి డాట్ పుట్ ఇఫ్ యాబ్సెంట్. సో ఇదేమవుతుంది అంటే ఒక పర్టిక్యులర్ స్పెసిఫైడ్ పెయిర్ కింద మనం ఒక యూనిక్ వాల్యూని ఎంటర్ చేయడానికి ఈ మెథడ్ యూజ్ చేస్తాము. సో 205 నెక్స్ట్ అగైన్ system.out.println updated map. So after updated map, after inserting the element, again the hash table మళ్ళీ మనం ప్రింట్ చేస్తున్నాం అండ్ మెయిన్ మెథడ్ని క్లోజ్ చేసాము. నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేసాం. సో ఇది ఏంటంటే టోటల్గా మనకి హ్యాష్ టేబుల్ అనే క్లాస్ నుంచి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత వన్ మోర్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసి జస్ట్ ఆ హ్యాష్ టేబుల్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అనేవి మనం ప్రింట్ చేస్తున్నాము. సో ఈ హ్యాష్ టేబుల్కి మనం ప్రీవియస్గా చూసిన హ్యాష్ మ్యాప్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్యాష్ మ్యాప్కి హ్యాష్ టేబుల్కి నేను చెప్తాను, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి మనకి నాట్ థ్రెడ్ సేఫ్. హ్యాష్ మ్యాప్ అనేది ఏంటి అంటే మనకి నాట్ థ్రెడ్ సేఫ్. నేను మీకు రఫ్గా రాసి చూపిస్తాను. హ్యాష్ మ్యాప్ హ్యాష్ టేబుల్. సో మనకి ఇది ఏంటంటే నాట్ థ్రెడ్ సేఫ్. ఎందుకు నాట్ థ్రెడ్ సేఫ్ అంటే ఇది ఏ థ్రెడ్స్కి మధ్యలో కానీ ఎక్కడా కూడా ప్రాపర్ సింక్రనైజేషన్ కోడ్ అనేది లేకుండా ఇది ఏ ఫైల్స్ని కూడా షేర్ చేసుకోలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ థ్రెడ్ సేఫ్. నెక్స్ట్ హ్యాష్ టేబుల్ అనేది థ్రెడ్ సేఫ్. సో ఇది ఎనీ టైప్ ఆఫ్ థ్రెడ్స్ని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇట్ అలౌస్ వన్ నల్కి మల్టిపుల్ నల్ వాల్యూస్. మనం హ్యాష్ మ్యాప్లో ఒక్క నల్ కీకి మల్టిపుల్ నల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇందాకే చెప్పుకున్నాం హ్యాష్ టేబుల్ ఎక్కడా కూడా మనం నల్ కీస్ కానీ ఏది కూడా మనం యాక్సెప్ట్ చేయం. సో ఇట్ డస్ నాట్ అలౌ. నెక్స్ట్ ఇది ఒక జేడీకేకి జావా డెవలప్మెంట్ కిట్కి సంబంధించిన ఒక న్యూ క్లాస్. ఇది వచ్చేసరికి లీగసీ క్లాస్. వాట్ ఈస్ లీగసీ క్లాస్ అనేది నేను ఇంకొక వీడియో చెప్తాను. నెక్స్ట్ కంపారిటివ్లీ హ్యాష్ టేబుల్ హ్యాష్ మ్యాప్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఇట్ ఈస్ స్లో. నెక్స్ట్ ఇట్ ఈస్ ట్రావర్స్డ్ బై, ఇందాకే మనం చెప్పుకున్నాం వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఇదివరకు ఇటరేటర్ యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ హ్యాష్ టేబుల్లో మనం ఎక్కడా కూడా ఇటరేటర్ యూజ్ చేయలేదు. జస్ట్ ఎన్యూమరేటర్ అనే ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ట్రావర్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలానే మనకి ఇక్కడ ఇది ఇన్హెరిట్స్ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ క్లాస్, ఇది ఇన్హెరిట్ డిక్షనరీ క్లాస్. దట్ ఈస్ వన్ మోర్ డిఫరెన్స్. ఇక్కడ హ్యాష్ మ్యాప్ అనేది ఒక ఇటరేటర్గా ఒక ఫాస్ట్గా మనం వర్క్ చేయాలి అంటే ఇది ఫెయిల్ అవుతుంది. కానీ ఎన్యూమరేటర్ అండ్గా హ్యాష్ టేబుల్ వర్క్ చేయాలి అంటే కూడా ఇది కంపల్సరీ సూపర్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. బట్ యాజ్ ఏ ఇటరేటర్ కంపారిటివ్లీ నార్మల్ కాన్సెప్ట్తో కంపేర్ చేస్తే ఇది ఫాస్ట్. హ్యాష్ మ్యాప్ అనేది ఫాస్ట్ అండ్ హ్యాష్ టేబుల్ అనేది
కంపారిటివ్లీ హ్యాష్ టేబుల్ అనేది స్లో. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యాష్ మ్యాప్ అండ్ హ్యాష్ టేబుల్. ఇది టోటల్గా మనకి హ్యాష్ టేబుల్కి సంబంధించిన కీ పాయింట్స్ అండ్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. క్లాస్ నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.